ఈరోజు 5వ వార్డులో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమానికి స్థానిక వార్డు కౌన్సిలర్ దారుణం అరుణా లక్ష్మీనారాయణ, అదేవిధంగా సెస్ డైరెక్టర్ గారు దారుణం లక్ష్మీనారాయణ, మరి ఈ వార్డు నాయకులు కాంగ్రెస్ నాయకులు వెన్న లక్ష్మీనారాయణ మరి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ చిన్న పట్టణంలో మరి సుభాష్ చంద్రబోసు అనే విగ్రహం మరి కొన్ని సంవత్సరాల కిందట పెట్టి మరి అది కొంచెం మన ఖరాబ్ అయిన సమయంలో మన మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి దృష్టికి తీసుకెళ్ళగానే మరి మంచి విగ్రహం పెట్టాలని మరి మన మున్సిపల్ పక్షాన కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాంటి మహనీయుల్ని మరి స్మరించుకుంటా జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీరు మహనీయులు, వీరికి వర్ధంతి లేదు కాబట్టి జయంతి వేడుకలే ఘనంగా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారిని పూర్తిగా తీసుకొని మరి వారి అడుగుజాడల్లో వారి బాటలో కూడా మన ఇప్పుడున్న ప్రజలు కూడా నడుచుకోవడం జరుగుతుంది. మరి ఎందుకంటే ఇట్లాంటి వారు అల్పేరుగాని లేకుండా మరి స్వతంత్రం గురించి పోరాడిన మహనీయులు వారిని స్మరించుకుంటూ మరి వారికి ఈరోజు ఘనంగా కూడా పూలమాలలు వారి జయంతి సందర్భంగా సమర్పించుకోవడం జరిగింది. కార్యక్రమానికి చేసిన మరి అన్ని పార్టీల నాయకులు కూడా మరొకసారి మరి జయంతి ధన్యవాదాలు సందర్భంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు మా వార్డు ప్రజలకు పార్టీ నాయకుల పేరున నమస్కారాలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్కు పూలమాలను సమర్పించి ఘనంగా నివాళి ఇప్పించడం జరిగింది. మా సుభాష్ నగర్ నడిబొడ్డున సుభాష్ చంద్రబోసు విగ్రహం పెట్టుకోవడం జరిగింది. పురాతనంగా శిథిలమైపోయిన విగ్రహం ఉంటే మా చైర్పర్సన్ గారు స్పందించి మా మున్సిపల్ నిధుల నుండి కాంస్య విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సిరిసిల్లలో అన్ని విగ్రహాలు శిథిలమైపోయినాయని అన్ని కాంస్య విగ్రహాలు నిర్వహించుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కాంస్య విగ్రహాన్ని పెట్టుకొని ఘనంగా వేడుకలు చేయడం జరుగుతుంది. ఆజాద్ హిందూ ఫౌజ్ అనే నినాదాన్ని తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధుడు అలుపెరగని స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన మరణాన్ని మిస్టరీగా మిగిలిచ్చాడు. ఎవరికైనా కూడా జయంతి వేరే ఘనంగా నివాళులు వర్ధంతి కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ వర్ధంతి లేని స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా వార్డు ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చిన నాయకులకు మా చైర్పర్సన్ గారు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.